అప్పుడు అవునే నాకు కూడా ఏదో వినిపించింది. ఎవరు లేరు కదా, మరి ఏమొచ్చింది? జామకాయ ఎవరు లేరు కదా, మరి ఏం సౌండ్ వచ్చింది? ఏమో నాకు కూడా గట్టి శబ్దం వినిపించింది. మన దొంగతనమే ఇక సౌండ్ వచ్చినట్టు వినిపించింది కానీ మన భ్రమ కావచ్చు. చీ మహా మంచి నిద్రని పాడు చేసినావు. సరే పడుకుందాంలే పద. ఓకే. బావాలు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఇంకొక జామగా కూడా సరిపోలేదు, ఇది కూడా చిన్న కచ్చిది. అబ్బా, నాకు తెలిసి వీళ్ళ తోటలా ఇంకేమైనా చెట్టు కూడా ఉన్నట్టుంది, పోయి చూసేద్దాం.